బేహద్ పరం మహాశాంతి. మనము బాపూజీ చెప్తున్నటువంటి ఆబా అంటే ఆరా యొక్క రహస్యము అనే వీడియోని సాక్షిబేన్ లైవ్లో చెప్పినటువంటి విషయాన్ని ఫస్ట్ పార్ట్ విన్నాము. దానిలో ఆరా ఎక్కడ ఉంటుంది, 3 శరీరాలు, అవన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఆరా నిజంగా స్థిరంగా ఉంటుందా? ఆరా అంటే ఆభా మండలం. ఇది ఒక ఎనర్జీ అని, ఆత్మ యొక్క సంకల్పాలు అని చెప్పారు. బాపూజీ కూడా ఈ యొక్క దీని గురించి చాలా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు స్థిరంగా ఉండే క్షేత్రం కాదు, అది నిరంతరం మారుతూ ఉంటుంది. అంటే డైనమిక్ చేంజింగ్ అంటే ఏంటంటే మన ఆలోచనలు, మనసు యొక్క వేగం నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి వాటితో పాటు ఆరా కూడా మారుతూ ఉంటుంది. ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అందుకని ఆభా మండలం కూడా ఆరా మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పరిగెడుతూ ఉన్నప్పుడు మనసుకు ఈరోజు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు. ఆరా నిరంతరం మారే గుణాన్ని కలిగి ఉండటం వల్ల అది దానిని మార్చుకునేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ యొక్క అవకాశం మనకు లభిస్తుంది. ఒకవేళ అది స్థిరంగా ఉంటే సృష్టి మొదలైనప్పటి నుండి లేదా మన చిన్నప్పటి నుండి ఎలాంటి ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అదే ఉండేది. కానీ అలా జరగదు. ఆత్మ యొక్క ఆలోచనలు, భావాలు, సంకల్పాలు మరియు అనుభవాలను బట్టి క్షణక్షణం ఆరా మారుతూ ఉంటాయి. మీరు నాతో కలిసి మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీ ఆరా ఒకలాగా ఉంటుంది. జ్ఞానాన్ని మననం చేసినప్పుడు మరోలాగా ఉంటుంది. ఎవరితోనైనా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వారి ప్రభావానికి లోనైనప్పుడు ఆరా రంగులు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మీకు కోపం వచ్చిందనుకోండి, అప్పుడు మీ యొక్క ఆరా క్షణంలో ఎరుపు రంగులోకి మారిపోతుంది. కోపం చల్లారగానే ఆరా రంగు మళ్ళీ తేలికగానే వేరే రంగులోకి మారుతూ ఉంటుంది. క్షణంలో కోపం వచ్చి క్షణంలో శాంతి ఉంచినప్పుడు కారణ శరీరంలో ఏదైతే ఉన్నాయో సంస్కారాలు అనంతమైనవి కనుక అవి మారిపోతూ ఉంటాం. అవి అంతమైపోవు, కానీ ఆరా వైట్ కలర్, గోల్డ్ కలర్గా ఉంటూ ఉంటుంది. అన్నిటికంటే ఉన్నతమైనది వైట్ కలర్ ఆరా, గోల్డెన్ ఆరా అని అంటూ ఉంటారు. ఎవరైతే నిస్వార్థమైన ధ్యానంలో సెల్ఫ్లెస్గా మెడిటేషన్ చేస్తూ ఉంటారో, లీనమైపోయి ఉంటారో, వాళ్ళ యొక్క ఆభా మండలం తెలుపులాగా ఉంటుంది, గోల్డెన్ కలర్లో కూడా మారుతూ ఉంటుంది. విశ్వ కళ్యాణం యొక్క భావనలో ఈ ప్రపంచమంతా బాగుండాలి అనే విశ్వ కళ్యాణకారి భావనతో ఆలోచించే వ్యక్తి ఒక ఆభా మండలం ఊహించని రీతిలో అసాధారణమైన పరిణామంలో విశ్వమంతా విస్తరిస్తుంది. అందుకే బాపూజీ చెప్తారు, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ ఆభా మండలాన్ని మార్చుకుంటారు అని. మీ ఆభా మండలాన్ని మార్చుకోండి, మీ చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోతుంది అని. మీ యొక్క రియాలిటీ, వాస్తవికతను మీరే సృష్టించుకుంటారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి బీజం మీరే. మార్పు మీ చేతుల్లోనే ఉంది, కానీ ఇది ఒక యుద్ధం. భగవంతుడు మనిషికి వివేకాన్ని, బుద్ధిని ఉపయోగించే శక్తిని ఇచ్చాడు. మనిషి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది తన ఆలోచనలను మార్చుకున్నప్పుడు తన యొక్క ఆరాను మార్చుకునే సామర్థ్యం అతనికి వస్తుంది. తద్వారా అతను చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. అయితే ఈ మార్పు వెనక ఎంత శ్రమ, సాధన అవసరము. ఎందుకంటే ఈ పోరాటం బయట వ్యక్తులతో కాదు, మీతో మీరే, యూ యాజ్ యూ మీతో మీరే చేసే యుద్ధం. బయట శత్రువు అయితే ఎవరో తెలుస్తుంది, కానీ మీతో మనతోనే మనకు యుద్ధం, మీతోటే మీకు యుద్ధం జరిగినప్పుడు మన తప్పులను మనం గుర్తించలేము, వేటిని సంస్కరించుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే మనకు ఈ భౌతిక శరీరం, దాని భోగాలు, వికారాలు మరియు వాసనల పట్ల
ఒక వ్యసనం ఏర్పడుతుంది. ఈ యొక్క సంస్కారాలను వదిలించుకోవడానికి తీవ్రమైన త్యాగం, మనస్సు, తపస్సు అవసరం. మనం పుస్తకాన్ని పైపైన చదవటం కాదు, అందులోని విషయాలను జీవితంలో అనుసరించడానికి ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ పాటించాలి. మీరు ఒకే రకమైన ఉన్నతమైన ఆలోచన తరంగాలను ఎక్కువ సమయం గడిపినప్పుడు మీ ఆభా మండలం నిరంతరం అలాగే శక్తివంతంగా ఉంటుంది. ఆభా స్థిరంగా ఉన్నప్పుడు స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉంటే మీ ఆత్మశక్తి కూడా పెరుగుతుంది. ఆభా మండలం యొక్క నిర్మాణం మరియు విద్యుదయస్కాంత స్వరూపం. ఆభా మండలం ఎలా నిర్మించబడుతుంది అని అంటే, ఇది ఒక చైన్ లాగా ఉంటుంది. మనసుతో మొదలై ఆరాతో ముగుస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే బాపూజీ ఈ యొక్క క్రమాన్ని స్పష్టంగా వివరిస్తూ, మనసు ఏదైతే ఆలోచించినప్పుడు అది ఒక ప్రత్యేకమైన చైతన్య శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆ చైతన్య శక్తి మొదట కారణ శరీరంపై పనిచేసి దాని గుణాన్ని మారుస్తుంది. ఆ కారణ శరీరం నుండి ఈ యొక్క శక్తి సూక్ష్మ శరీరంలోకి ప్రవేశించి దానికి ఒక రూపాన్ని ఇస్తుంది. సూక్ష్మ శరీరం నుండి ఆ శక్తి కిరణాల రూపంలో బయటికి ప్రసరించి భౌతిక శరీరం చుట్టూ ఆభామండలంగా మారుతుంది. విద్యుదయస్కాంత స్వరూపం, ఎలక్ట్రోమాగ్నెటిక్ నేచర్. బాపూజీ ఈ పుస్తకంలో కూడా చక్కగా ఆభామండలం ఆత్మ యొక్క విద్యుదయస్కాంత శక్తిగా అభివర్ణించారు. మన చుట్టూ ఏర్పడే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మీ అంతర్గత విద్యుదయస్కాంత శక్తి యొక్క స్థాయిని మరియు మీ ఆత్మ యొక్క అసలు స్థితిని తెలియజేస్తుంది. బాపూజీ రచించిన ఆభా మండలం అంటే ఆరా యొక్క రహస్యము, అనంతమైన రహస్యం అనే పుస్తకం మీకు మరి చదవటం జరుగుతుంది. మీరు ఇది తెలుగులో అనువదించి పూర్తిగా ఇస్తూ ఉన్నాము. ఆ సంకల్పాల తీవ్రత అంటే రేడియో తరంగాలు. ఆత్మ ఏదైతే ఒక సంకల్పాన్ని చేసినప్పుడు దాని లోపల ఉన్న చైతన్య శక్తి విద్యుదయస్కాంత తరంగాలను, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ తరంగాల యొక్క రంగు మరియు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పూర్తిగా మీ ఆలోచన యొక్క నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. సరళంగా చెప్పాలంటే మీ ఆలోచన ఎలాంటిదైతే, మంచిదా చెడ్డదా, సానుకూలమైనదా లేదా ప్రతికూలమైనదా, ఆలోచన యొక్క గుణాన్ని బట్టి మీ ఆరా నుండి వెలువడే విద్యుదయస్కాంత శక్తి యొక్క రంగు, దాని ఫ్రీక్వెన్సీ నిర్ణయించబడతాయి. ఎలాగైతే వేరువేరు రేడియో ఫ్రీక్వెన్సీలు వేరువేరు రేడియో స్టేషన్ల ప్రసారాలను వినిపిస్తాయో, అలాగే మనసులోని రకరకాల ఆలోచనలు భౌతిక శరీరం చుట్టూ విభిన్నమైన రంగుల అయస్కాంత క్షేత్రాలను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను సృష్టిస్తాయి. మీరు మంచిగా ఆలోచిస్తే మీ ఆరా పాజిటివ్గా, చెడుగా ఆలోచిస్తే నెగిటివ్గా మారుతుంది. ఆభా మండలం యొక్క రంగులు, వాటి అర్థాలు ఈ 3 అధ్యాయంలో కూడా, ఈ పుస్తకంలో 3వ అధ్యాయంలో ఉన్నాయి. ఒక్కో రంగుకు ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థాన్ని బాపూజీ వివరించారు. ఎరుపు రంగు, ఒక వ్యక్తి తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు అతని సూక్ష్మ శరీరం నుండి ఎరుపు రంగు కాస్మిక్ శక్తి వెలువడుతుంది. ఆ క్షణంలో ఆత్మ నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల ఫ్రీక్వెన్సీ ఎరుపు రంగులోకి మారి ఆభా మండలం అంతా ఎర్రగా కనిపిస్తుంది. ఇది క్రోధాన్ని సూచిస్తుంది. గ్రీన్ ఆరా, ఇది ఒక వ్యక్తిలోని మంచి ఆలోచనలను, సృజనాత్మకతను మరియు నూతన ఆవిష్కారాల స్వభావాన్ని సూచిస్తుంది. నీలం రంగు, బాపూజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నీలం రంగు అనేది ఉన్నతమైన ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీక. ఈ ఆరా ఉన్నవారు చాలా ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు. పింక్ ఆరా, ఇది ప్రేమ, దయ మరియు కోమలత్వానికి ప్రతిబింబిస్తుంది. వైట్ ఆరా ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ చైతన్యాన్ని, పరం శాంతి స్థితిని సూచిస్తుంది. వైట్ కలర్ ఆరా ఇది విశిష్టమైనది. ఒక వ్యక్తి యొక్క సొంత ప్రయత్నం, వ్యక్తిగత సాధన ద్వారా సాధించగల అత్యున్నతమైన సానుకూల స్థితి. సాధారణంగా రోడ్డును వెళ్ళే ఏ సామాన్య మానవుని
చూసిన వైట్ ఆరా సులభంగా కనిపించదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే సంకల్పరహిత స్థితిని, ఆలోచనలు శూన్యమైన చేరుకుంటాడో, ఆత్మస్వరూపంలో స్థిరపడతాడో, పూర్తి జాగరూకత, మెలకువలో, ఎరుకలో ఉంటారో, అప్పుడు వారి లోతైన సమర్పణ భావంతో ఆ పరంపిత పరమాత్మను స్మరిస్తాడో అప్పుడే ఈ శ్వేత ఆభా మండలం లేదా పరమ ప్రకాశం ఏర్పడుతుంది. బంగారు రంగు ఇది అత్యున్నతమైన దైవిక స్థితిని సూచిస్తుంది. పరంపిత పరమాత్మతో అత్యంత లోతైన యోగం చేసినప్పుడు ధ్యానం ఆత్మ లోపలికి పరమతత్వం మరియు పరం ప్రకాశం ప్రవేశిస్తుంది. ఆ దివ్య కలయిక యొక్క ఫలితమే ఈ గోల్డెన్ ఆరా. ఈ రంగులన్నీ ఒక మన యొక్క మానసిక స్థితిని బట్టి నిరంతరం మారుతూ ఉంటాయి అని మనం గ్రహించాలి. ఇకపోతే నలుపు రంగు ఆరా కూడా ఉన్నది. తీవ్రమైన ప్రమాదం ఇది ఒక చోట నుండి ఒక పుస్తకంలో కూడా చెప్పారు. అడ్వాన్స్డ్ ఆధ్యాత్మిక విషయాల్లోకి వెళ్తుంది. నలుపు ఆరా, బ్లాక్ ఆరా ఉన్న వ్యక్తి ఎంత బలహీనంగా ఉంటాడంటే వాయుమండలంలో తిరిగే ఇతర అదృశ్య ఆత్మలు అతని శరీరంలో చాలా సులభంగా ప్రవేశించగలవు. బ్లాక్ ఆరా అనేది ఒక నెగిటివ్ గేట్వే, ప్రవేశ ద్వారం లాంటిది. మన చుట్టూ ఉన్న వాయుమండలంలో తృప్తి చెందని ఆత్మలు అసంఖ్యాకంగా తిరుగుతూ ఉంటాయి. మన ఇంద్రియాలు కేవలం ఈ భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు, కానీ ఈ సూక్ష్మ శక్తులను చూడలేము. అయితే మనం ఈ శక్తిని గ్రహించగలం. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలం. అలాగే ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ అశాంతిగా గొడవలుగా ఉంటే ఇక్కడ నేను ఎక్కువసేపు కూర్చోలేను, వెళ్ళిపోవాలి అనే ఒక రకమైన సంకల్పం, అశాంతి మనలో మొదలవుతుంది. ఈ ఫీలింగ్ అందరికీ కలగకపోవచ్చు. కేవలం ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వని వారికి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది రియల్ అన్నమాట. శక్తి మార్పిడి అనేది ముమ్మాటికి నిజం. మనం ఇతరులకు ఇచ్చే శక్తి, ఇతరుల నుండి తీసుకునే శక్తి కేవలం మనుషుల మధ్య జరగదు, వాయుమండలం నుండి కూడా జరుగుతుంది. వాయుమండలంలో ప్రతి కాస్మిక్ కణంలో రకరకాల శక్తులు దాగి ఉంటాయి. మీరు ఎప్పుడైతే బ్లాక్ ఆరాలో ఉంటారో అప్పుడు మీ ఆ దుష్ట శక్తులకు ఒక ప్రవేశ ద్వారంగా మారుతుంది మీ శరీరం. ఆ అసంతృప్తి ఆత్మను మిమ్మల్ని ఒక మాధ్యమంగా, పోర్టల్గా వాడుకొని మీ ద్వారా వారి అసంపూర్ణమైన కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళ యొక్క తీరని కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. మీ శరీరాన్ని ప్రాసెస్ అవ్వటానికి చేస్తాయి. బాపూజీ దీనిపై చాలా కఠినమైన హెచ్చరికలు ఇస్తున్నారు. అన్ని రకాల ఆభా మండలంలోకెల్లా నలుపు ఆరానే అత్యంత బలహీనమైనది. ఇది భూమిపై బంధించబడిన అసంతృప్తి ఆత్మలకు, అనగా ఎర్త్ బౌండ్ సోల్స్ అన్నమాట, ప్రేతాత్మలను తన వైపుకు తీవ్రంగా ఆకర్షిస్తుంది. ఒక సర్వే ప్రకారం నేను ఎక్కడో చదివాను, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నలుపు రంగు కార్లే జరుగుతుంటాయంట. అంటే ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. మనం వేసుకునే బట్టల రంగు కూడా మనపై ప్రభావం చూపుతాయి. అలాంటప్పుడు ఆత్మ నుండి వచ్చే సూక్ష్మ శక్తులు ఆరా ఇంకెంత ప్రభావం చూపుతుందో ఆలోచించండి. ఆత్మల హైజాకింగ్ అంటే నెగిటివ్ ఆకర్షణలు ఎలా ఉంటాయో, ఇక దీని గురించి కూడా ఇవి సెన్సిటివ్గా ఎలా ఉంటాయో, మరి దీని గురించి నెక్స్ట్ సోల్ హైజాకింగ్ అని అంటున్నారు. కొంచెం ఇది జ్యోతి ప్రకాష్ భాయ్ కూడా పోడ్కాస్ట్లో కూడా లైవ్లో చెప్పారు. దాని గురించి మనం తెలుగులో వీడియోలు కూడా చేసుకున్నాము. మీరు కావాలి అంటే ఆ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళితే అనంతభాయ్ సందేశాలు అనే ప్లేలిస్ట్లో జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్పినవి చాలా తెలుగులో అనువాదం చేసి పార్ట్స్ వైజ్గా పెట్టాము. మీరు కూడా వాటిని చూడండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.